యేసు ప్రభువును ప్రకటిస్తున్న ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి నరికి చంపారు. అనుకోండి ఆ ఊరిలో ఉన్న విశ్వాసులు ఎవరైనా ప్రార్థన చేస్తారా? విశ్వాసులు ఉన్నా కూడా భయపడతారా లేదా? కామన్ కదా. ఇప్పుడు మనం చదివిన సందర్భం అంతా కూడా యాకోబు అనేటువంటి ఒక సేవకుని పట్టుకొని తల నరికి చంపేసిన టైం అది. యాకోబు అనే భక్తుని తల నరికి చంపారు. ఇప్పుడు యాకోబును తల నరికించి చంపించాడు హేరోదు రాజు. అది మనుషులను, ఇప్పుడు సేవకులను చంపడం అట యూదులకు బాగా సంతోషంగా ఉందంట. ఇది హేరోదు రాజు గ్రహించాడు. అరే, మనం చేసే ఈ పని వల్ల యూదులందరూ సంతోషిస్తున్నారు, ఇంకొకరిని కూడా పట్టుకోండిరా అన్నారట. ఆ టైంలో పేతురు దొరికాడు. మళ్ళా బైబిల్లో ఉన్న పేతురు దొరికాడు. ఆయనను పట్టుకొని జైల్లో పెట్టారు. 16 మందిని సైనికులను ఇచ్చాడు. తెల్లారి ఈరోజు మీరేం చేయాలని, జైల్లో కాపాడుకోవాలి, భద్రంగా పెట్టాలి. తెల్లారేసరికి ఈయన చంపాలి. ఇట్ ఈస్ ద ప్లాన్. నిన్నేమో యాకోబు గారు చచ్చిపోయాడు, రేపు పేతురు చచ్చిపోబోతున్నాడు. ఈ టైంలో ఎవరైనా ప్రార్థన మీటింగ్ పెట్టుకుంటారా? చెప్పండి. ఎందుకు? మనకు భార్య పిల్లలు ఉన్నారు, మనకి ఇల్లు ఉంది, మనకు బలుసాకులు తిని బతుకుతాం, మనకి ప్రాణప్రీతి ఉంటుందా లేదా? ఇప్పుడు చదవండి 12వ అధ్యాయము 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. గట్టిగా 2 చేతుల పైకి అయితే. చచ్చిపోతున్నా కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? చంపుతున్నా ఎందుకు ప్రార్థన వీళ్ళకి? మనం చెప్పండి. ఊర్లో చంపిన ఒక వ్యక్తిని, ఒక సేవకుని చంపిన ఊర్లో ఎవడన్నా ప్రార్థన పెట్టుకుంటారంటే చేరని అన్నారు. ఆదివారం రోజు దసరా పండగ పోతే రాని విశ్వాసులు కూడా మాట్లాడతారు. ఆదివారము సంక్రాంతి పండగ వస్తే ఆరాధనకి రారు సార్ ప్రార్థనకి. వీళ్ళు చచ్చిపోతే ప్రార్థన చేస్తారు. సీరియస్గా మాట్లాడుతున్నాను, నిజమే కాదా? ఆదివారం రోజున కొంపదీసి ఏదైనా పండగ వచ్చింది, దసరానో దీపావళి వచ్చిందంటే చర్చికి రారండి విశ్వాసులు. పాడుగాండి మరి ఏం బతుకులేవు. వీళ్ళంటే విమర్శలు వస్తే పేతురు గారిని పట్టుకొని తెల్లారి రేపు చంపబోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన చంపారు, ఆల్రెడీ అయిపోయింది. రేపు నెక్స్ట్ డే పేతురు చంపాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ హేరోదు యొక్క ప్లాన్. అది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మూమెంట్లో ఉంది. సంఘం అంతా దడుచుకొని ఇంట్లో కూర్చున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడా కాదా? వింటాడు కదా. మన దేవుడు వినే దేవుడు. చెప్పండి అన్నమాట, వినే దేవుడు. వీళ్ళందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళని ఆత్మీయంగా రక్షించి నడిపించిన సేవకుడు జైల్లో ఉన్నాడు. అయ్యా, మా ఆత్మీయ నాయకుడయ్యా, మాకు సువార్త చెప్పిన సేవకుడయ్యా, కాపాడండి ప్రభు అని ఏం చేస్తున్నారో పాపం. ఈ ప్రార్థన ఆయన కాడికి వెళ్ళింది. ఆయన ఏం చేశాడో తెలిసి ఒక దూతను పంపించాడు. దూత వచ్చింది. వచ్చేసరికి అయ్యగారు ఏం చేస్తున్నాడు? పేతురయ్య గారు మంచిగా పడుకున్నాడు. అంటే ఈయన ప్రాణం మీద ఆశ లేదు. చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయింది. నేను కూడా పడుకుంటా ఉన్నాడు. దేవదూత పోయి తట్టి లేపి చేయి పట్టుకొని, ఏదో కళ వచ్చిందిలే అనుకుంటున్నాడు మనోడు. ఏంటి కళ వచ్చింది? మనకు కూడా కొన్ని ఉంటాయి, ఆలాపనగా జరిగే కొన్ని ఉంటాయి. ఆలాపన, నిద్రలో తెల్లారుజామున డబ్బులు వచ్చినట్టుగా, అమ్మా బకెట్ బిర్యానీ తిన్నట్టుగా వస్తా చూడు, ఆలాపన అటనే అనుకుంటున్నాడు మనోడు. దేవదూత ఏం చేసింది? చేయి పట్టుకొని తీసుకొని గవిని రెండు గేట్లు దాటి తీసుకుపోయిందంట దేవదూత. తీసుకుపోయినా మనోడికి సోయలేదు. ఆహా, ఈ కళ నిజమైతే ఎంత బాగుండును ఈ కళ. తెల్లారేసరికి నన్ను చంపేస్తారు, కానీ ఇప్పుడు మంచిగా దేవదూత వచ్చి కాపాడింది, ఎంత బాగుండును అనుకునే లోపే దేవదూత చెయ్యిడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూశారు కానీ నిజమే, నేను బయట ఉన్నాను అనుకుంటున్నాడు. తెలివి వచ్చి అప్పటిదాకా ఏమి లేదు. అది
మనోళ్ళు ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు పెంతెకోస్తు సంఘాల్లో హల్లెలూయా ఎందుకు చెప్తారో తెలుసా? ఈ తలతిక్కల కోసమే, ఈ తలతిక్కల కోసమే సార్. నిద్రపోతా హల్లెలూయా, వాక్యం అర్థం కాదు కానీ హల్లెలూయా బాగా అర్థమైంది. అందుకనే పాపం ఈ ఉద్యోగ ప్రసంగికులు కనిపెట్టిన పదం అన్నమాట ఈ హల్లెలూయా పదం. హల్లెలూయా, ఏదో ఒకటి ఎక్కియాలని. ఇదే పాపం కాదు, రోగం కాదు, హల్లెలూయా చెప్తే నరకానికి పోడు. ఏదో ఈ విశ్వాసాలు ఈ దరిద్రులను కొంతమంది తయారు చేయాలా, బాగు చేయాలా, ఈ నిద్రమత్తులకి ఏదో ఒక మాట లోపల పంపడం కొరకు చెప్పేది హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చెబితే వీళ్ళకి తెలివని వస్తుందని. పేతురు గారికి ఏమొచ్చింది? ఆ దేవదూత చెయ్యి ఇడిచిపెట్టినాక తెలివి వచ్చిందంట మనోడికి. అప్పటిదాకా ఎట్టున్నాడు? పెద్దకోసు సంఘాలను ఎట్టున్నారు, కొంతమంది ఉన్నారు విశ్వాసులు, ఆయన మాట్లాడడం కూడా పాపం ఆ సంఘాలలో. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మరి. మళ్ళాంటి ఉద్యోగం ప్రసంగికులు ఆ సంఘాలలో ఉండరు. అయ్యగారు నిలబడి చెప్తున్నాడు. ఇంకొక సంఘాలు ఉంటాయి, మీరు చూసిరా, నేనన్నిటి ముత్తుకుంటాను. కొంతమంది అయితే బడిలో పాఠాలు చెప్పినట్టే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అది ఈ చిన్నపరగాల చెప్పినట్టే. వాళ్ళు మాత్రం మంచి విశ్వాసులు సార్. వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు, చాలా క్రమంగా కూడా ఉంటారు వాళ్ళు. మనకాడనే మొత్తుకొని బరిగొడ్లను కాసినట్టే, హలే బరిగొడ్లను ఇచ్చినట్టే. కొంతమంది పెంతెకోస్తు బోధన తప్పు పట్టడానికి కారణాల్లో మొదటిది ఇది కూడా ఒకటి, హల్లెలూయా చెప్పడం. ఒకసారి చెప్పొచ్చు కదా అయ్య గారు, నన్ను కూడా అవుతారు అయ్య గారు, ఒకసారి చెప్పొచ్చు. వీళ్ళకి తెలివి రావాలంటే కొంచెం లేపాలయ్య అంట నేను. స్తోత్రం చెప్దామా? అర్థమైంది మీకు ఎప్పటికైనా? అయ్యా హల్లెలూయా చెప్పడం పాపం కాదు, చెప్పినోడు నరకానికి ఏం పోడు. కొంతమంది మేధావులు ఉంటారు, అక్షరాన్ని పట్టుకొని ఇది అట్టో ఇటో ఏం చెప్తుంటారు వాళ్ళు. మా బాధ మిమ్మల్ని తెలియగలం చేయాలని, నిద్రమత్తు పోగొట్టాలని. స్తోత్రం. ఊరు బయటకు వచ్చాడు, సోయి వచ్చింది, తెలివి వచ్చింది, నేను బయటపడ్డాను. ఇక మనోడు ఒక ఇంటికి వచ్చాడు, మరియా అనేటువంటి ఒక తల్లిగారి ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఏం చేస్తున్నారు అందరూ? హల్లెలూయా. ఏం చేస్తున్నారమ్మా? కష్టాలు శ్రమలు ఇబ్బందులు హింసలు జరుగుతున్న టైంలో సంఘం అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఇల్లు వాళ్ళు ఊక్కోవాలి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వంటలు వండుకోవాలి. కానీ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు సార్ వాళ్ళు? అది హింసల కాలమా, సింపుల్గా ఉండే టైం అది? హింసల కాలంలో సంఘం ప్రార్థన చేస్తుంది. రైట్. వచ్చాడు పేతురు గారు, చూడండి, వచ్చి తలుపు తడుతున్నాడంట. ఆ ఇంట్లోనే ఉంటారని ఆయనకు తెలుసు. ఆయన గొర్రెలు ఆడుంటే ఎవరికి తెలుసు? కాపరి తెలుసు. ఆయన ఎక్కువ ఏ ఇంట్లో ప్రార్థనలో ఉంటాడో ఆయనకు తెలుసు. అక్కడికి వచ్చాడు, తలుపు తట్టి కొడుతున్నాడట. కొడుతుంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. చూడండి, తలుపు వాకిట తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. హల్లెలూయా. అక్కడ పేతురు గారు ఒక మాట కూడా మాట్లాడలేదు, తలుపే కొట్టాడు. ఆ అమ్మాయి ఏమంటుంది చూడండి, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి స్వరం గుర్తుపట్టింది? పేతురు స్వరాన్ని, పేతురయ్య గారి స్వరాన్ని ఎందుకు గుర్తుపట్టింది అంటారు? కానీ ఈ పాప గురించి ధ్యానం చేస్తే ఈ నెలంతా, ఈ మళ్ళీ వచ్చే బల్లారాధన వరకు మన సంఘాల్లో నడిచే అంశం ఏంటో తెలుసా? చిన్నది అనే అంశం మీదనే మనం మాట్లాడుతున్నాం. ఈ బిడ్డ చిన్నదే వయసులో, ఈ బిడ్డ చిన్నదే, కానీ ఎక్కడుంది? ఆల్రెడీ ప్రేయర్లో ఉంది సంఘంతో కలిసి. ఈ బిడ్డ చిన్నదే, హింసలలో కూడా ప్రభువుని నమ్ముకుంది. ఈ బిడ్డ చిన్నదే, తనను ఆత్మీయంగా నడిపించిన నాయకుని స్వరాన్ని గుర్తుపట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి చిన్నది అనడానికి వీల్లేదు. వయసులో మాత్రమే చిన్నది, ఆత్మీయతలో ఈ అమ్మాయి చాలా పెద్దది. స్తోత్రం చెప్పు. ఎంత పెద్దదనంటే వాళ్ళ అయ్యగారు ఆ నోటి మాట కూడా శబ్దం రాలే, తలుపు కొడితేనే ఈ బిడ్డ గుర్తుపట్టిందంట. పేతురయ్య గారు వచ్చాడు. ఈ అమ్మాయికి ఎంత విశ్వాసం ఉందో తెలుసా? ఈ బిడ్డకి పేతురు గారే వచ్చాడని సంఘానికి చెప్తే ఆ సంఘం నమ్మట్లేదు సార్.
నీకు పిచ్చి పట్టింది అంటున్నారట. పిచ్చి దానివి అంటున్నారంట. ఆత్మీయులు చెప్పే మాటలు పిచ్చిగానే కనబడతాయి, పిచ్చిగానే ఉంటాయి. ఆత్మీయులు ప్రభు కోసం పనిచేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళ లెక్కనే కనబడతారు. ఈ బిడ్డ పోయి చెప్పలే, అమ్మాయి ఏమంటుందంటే ఆ మాట చూడండి, పిచ్చి దాని అన్నారు. కానీ అమ్మాయి లేదు, తాను చెప్పినదే నిజమని దృఢంగా చెబుతుందంట. అమ్మాయి చిన్నదే కానీ విశ్వాసంలో గట్టిది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దృఢంగా చెప్తుందంట. అప్పుడు చూసిన వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి నొందిరి. విభ్రాంతి పొందడం ఎలా వచ్చాడు? పట్టుకుంది ఏ రోజు రాజుగా ఆయన 16 మంది సైనికులకు అప్పగించాడు, మధ్యలో పేతుని బండబెట్టారు. ఇది పాసిబుల్ అవుతుందా? మీరే చెప్పండి. ఎలా సాధ్యమైంది ఇది అని అందరూ నోరెలా పెట్టారట. మన దేవుడి పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఏ దేవుడు? మన దేవుడు. 16 మంది శత్రువులు ఆ సైనికుల మధ్యలో ఉన్నాడు, ఎలా బయటకు వచ్చాడు? మేము ప్రార్థన చేస్తున్నా కానీ మాకే నమ్మకం లేదు, ఎలా అని ఆశ్చర్యపోయారు. చాలామంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు కానీ అద్భుతాన్ని నమ్మరు. దేవుడు చేసే అద్భుతాలను నమ్మరు. పేతురు గారితో దేవునికి ఇంకా పని ఉంది కాబట్టి ఆ 16 మంది సైనికుల మధ్యలో పడుకున్నా సరే, తెల్లారితే సంపాలని ప్లాన్ వేసినా సరే దేవుడు కాపాడుకున్నాడు. హల్లెలూయా. మీ చిన్న పిల్లని పట్టుకొని పిచ్చిదాని అన్నటువంటి సంఘం వచ్చి చూసి ఏం చేసిందంట? నూరేలా పెట్టారట. ఆ చిన్న బిడ్డ పేతురు స్వరాన్ని, తమ ఆత్మీయ సేవకుని స్వరాన్ని గుర్తుపెట్టినది. అమ్మాయి చిన్నదా అండి? ఆల్రెడీ ప్రేయర్కి ఎవరన్నా తల్లిదండ్రులు పంపిస్తారా పిల్లల్ని? చిన్నపిల్ల అంటే, చిన్నది అని అంటే అర్థం ఏంటంటే 8 నుండి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు పిల్లల్ని టీనేజ్ గర్ల్స్ అంటారు. టీనేజ్ గర్ల్స్. ఈ పాప టీనేజ్ గర్ల్. ఈ రోజున ఈ టీనేజ్ గర్ల్స్ ఆడపిల్లలు ఉన్నారే, వీళ్ళని తల్లిదండ్రులు ఇచ్చలవిడిగా తిరగడానికి స్వేచ్ఛనిస్తారు కానీ దేవునికి దగ్గర కావడానికి స్వేచ్ఛనివ్వరండి. ఫోన్లు ఇచ్చి చెడగొట్టడానికి స్వేచ్ఛనిస్తారు, చెడగొట్టే స్నేహాలు చేయడానికి కూడా స్వేచ్ఛనిస్తారు కానీ దేవునికి దగ్గర కావడానికి స్వేచ్ఛనివ్వరు. కానీ ఆ బిడ్డ తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎవరో నాకు తెలిసి అక్కడే ఉండుంటారు. నాకు తెలిసి ఆన్లైన్ ప్రేయర్లు ఉండుంటారు, జరుగుతున్న ప్రేయర్లు ఉండుండొచ్చు మేబీ. ఆ బిడ్డ రాత్రి ప్రార్థనలో కూడా అమ్మాయి మెలకువ కలిగి ఉంది. ఆ అమ్మాయి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ బిడ్డ ఊరికి తలుపుకే చూస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ప్రభువా మా సేవకుని విడిపించయ్యా, నువ్వు దూతను పంపయ్యా అని ఏడుస్తున్నారు. ఈ బిడ్డ తలుపుకే చూస్తుంది. వీళ్ళకే చూస్తుంది, వీళ్ళకే నమ్మకం లేదు, చేస్తున్నారు కానీ వీళ్ళకి. ఈ బిడ్డకి మాత్రం తలుపుకే చూస్తుంది, వీళ్ళకే చూస్తుంది, కనిపెడతా ఉంది. శబ్దం తలుపు కొడితే పేతురని ఎమ్మటి అర్థమైందంట అమ్మాయికి. అంటే ఎంత ఈగర్లీ వెయిటింగ్ చేస్తుందంటే, ఎంత అత్యుత్సాహంతో అమ్మాయి ఎదురు చూస్తుందంటే, ఆ బిడ్డ యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పదండి. ఆ బిడ్డకున్న విశ్వాసం చాలా గొప్పది. గుర్తుపట్టిందంట ఆమె. ఈ టైంలో ఎవరు వస్తారు సార్ ఆన్లైన్కి? ఆన్లైన్ ప్రార్థన పెడదామంటే మనోళ్ళు ఎంతమంది వస్తారు? ఆన్లైన్ ప్రార్థనకి రారు సార్ మనోళ్ళు. ప్రార్థన జీవితం ఉండదు. వీళ్ళు పెద్దవులా 30 ఏళ్ళ గారి విశ్వాసం ఏముంది? షుగర్లు బీపీలు వచ్చినాయి. విశ్వాసంలో ఒక ఆత్మ నడిపించినావా? అసలు సేవలో సేవకుని గుర్తుపెట్టినావా? సేవకుడు వాయిస్ ఏంటి? ఆయన దర్శనం ఏంటి? గుర్తుపెట్టాము ఎప్పుడన్నా మనం? ఇప్పుడు అమ్మాయి ఏం గుర్తుపట్టింది? ఇప్పుడు మన వాయిస్ ఏంటి? అపోస్తలిక్ వాయిస్. వాయిస్ అంటే స్వరం. అపోస్తలిక్ వాయిస్. ఈ స్వరం కాన్సెప్ట్ ఏంటి? హెచ్చరిక చేయడం, ఖండించడం, బుద్ధి చెప్పడం, సిద్ధపరచడం, రాకడకు సిద్ధపరిచే స్వరం ఇది. ఇది ఎవరు గుర్తుపట్టాలి? హలో,
ఎప్పటికీ సంఘ దర్శనము, సేవకుడిగా నా దర్శనం అర్థం కాని విశ్వాసులు ఉన్నారు. గుర్తు పట్టి ఆ మాట నేను చదివినప్పుడల్లా, ఈ అమ్మాయి చిన్నపిల్ల అట్టయితే చిన్నదని రాసింది దేవుడు పెద్దదని రాయాలి కానీ, హల్లెలూయా చెప్పండి. ఏమని రాయాలాడా? పెద్దదని రాయాలి కానీ దేవుడు చిన్నదని రాశాడు. ఆ అమ్మాయి చిన్నది వయసులో, ఆత్మీయతలో. మా వాళ్ళు ఉన్నారు సార్, పరమగీతం చదివినాక 8వ అధ్యాయం 8వ వచనం, గోడలు ఉన్నట్టు ఉంటారంట ఒక్కొక్కరు. ప్రాకారము వంటిది మాకు ఒక చిన్న చెల్లెలు, ఇంకను చూడ్డానికి ఎట్టుంది? ఆ చిన్న చెల్లెకి ఇంకా బైబిల్ చదవటం రాదు, ఇంకా 66 పుస్తకాల పేర్లు తెలియదు, ఏమి తెలియదు ఈ చెల్లెకి. ఏం తెలుసా? అది దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందమ్మా? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. యోహాను సువార్త మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇప్పుడు మీ కాపరి ఎవరు? మీరు వింటున్న స్వరం ఏంటి? మీరు ఆ మాట చదవండి. కాపరి ఎప్పుడు ఎలాగ నడుస్తాడు? గొర్రెలకు ముందుగా నడుస్తాడు. గొర్రెలు అతని స్వరము వెరుగును, గనుక అతనిని వెంబడించును. హింసలలో ఎదిగిన సంఘం అండి ఆ సంఘము. ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నారు చూసినారు. ఆ సంఘం ఎవరంటే కడుపు నొప్పి కొరకు పెళ్ళి అవుతునో జాబ్ అవుతునో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? సంపుతున్నా కూడా ఒక పక్కన కాళ్ళు చేతులు ఎర్రగా కొట్టినా, రంపాలతో కోస్తున్నా, ఖడ్గాంత గొంతులు కోసి ఏమంటారు అది, తలలు నరికేస్తున్నా వాళ్ళను చూసి నమ్ముకున్నారు వాళ్ళు. మనం కొంతమంది ఉన్నారు సార్ విశ్వాసులు, వ్యాపారం ఒకళ్ళది బాగవుతుంది, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటూ వాళ్ళకి వ్యాపారం అవుతుంది, మేము కూడా నమ్ముకుంటూ అవుతుందని వ్యాపారం కోసం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటికీ కూడా యేసుప్రభుని వాళ్ళు ఆశీర్వాదానికి తప్ప నిత్య జీవం ఇచ్చే దేవుడు అని తెలియదు వాళ్ళకి. వీళ్ళెవరు? సంపుతారని తెలిసి కూడా ప్రభు నమ్ముకున్నారు. సంపుతారని తెలిసినా వీళ్ళని నడిపించిన నాయకుడు పేతురు గారు కూడా అదే బోధ చేశాడు. ఆయన స్వరాన్ని అవి గుర్తుపెట్టాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సంఘానికి కాపరి స్వరము అర్థం కాకపోతే సాతానుగాడి స్వరం విని వీళ్ళు ఆత్మీయతలో కూడా చిన్నవారిగానే మిగిలిపోతారు. మనము వయసులో చిన్నోళ్ళమా పెద్దోళ్ళమా దేవుడు ఇది చూడు, ఆత్మీయతలో మన స్థాయి ఏంటి అది చూస్తాడు ప్రభు. గొర్రెలు ఏమి వినాలి? కాపరి స్వరం వినాలి. పేతురు గారు బోధ చేసినప్పుడు ఆ టైంలో ఆయన ఎన్ని హింసలో తెలుసా? దొరికినట్టుగానే కాళ్ళు ఎరకొడుతున్నారు, రంపాలు పెట్టి కోస్తున్నారు, సంపుతున్న టైంలో నమ్ముకున్నారు వాళ్ళు. కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ స్వరాన్ని గుర్తుపడుతున్నారు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తే ఏం సువార్త తింటున్నాం మనం? దేవుని నమ్ముకో నీకు ఇల్లు వస్తుంది, దేవుని నమ్ముకో నీకు కారు వస్తుంది, దేవుని నమ్ముకో నీకు పొలం వస్తుంది, పిల్లేది. ఇదా ఏం స్వరం అది? అదైతే నిజమైన కాపరి స్వరం కాదు. నిజమైన కాపరి స్వరము నిజమైన గొర్రెలు గుర్తుపడతారు. అపోస్తలులు వేసిన పునాది ఏంటో తెలుసా? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని ప్రకటించారు సువార్తను. సుఖాలు కాదు, శ్రమలు అనుభవించి ఆ పునాదిలో ఆ వాక్యాన్ని విని వీళ్ళు ప్రభు నమ్ముకున్నారండి. ఇప్పుడు ఈరోజు విశ్వాసాలు ఎలాగున్నారో తెలుసా? మేము ప్రభుని నమ్ముకున్నాం, మాకేం రోగం రాదండి, మాకేం జబ్బు రాదండి, మాకేం కాదండి. వస్తే రాలేదని చెప్పుకోండి, వస్తే నువ్వు నువ్వు నిలబడు. కస్టమర్ ఏ కష్టం రాదని కూడా వచ్చిందనుకో, అప్పుడేంది నీ పరిస్థితి? అందుకే హింసలలో పుట్టిన సంఘం బలంగా ఉంటుంది. ఆ సంఘమే స్థిరమైనది, బలమైనది, అదే శాశ్వతమైన సంఘం. అసలు అదే నిజమైన సంఘం. నాకే బాధ రావద్దండి, నాకే కష్టం రావద్దండి, ఎవడు చెప్పాడు నీకు? వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఎలాగుంటావు?
ఈ స్వరాన్ని గుర్తుపట్టాలి. ఈ స్వరం ఏంటో తెలుసా? అపోస్తలిక స్వరం. హింసలే సంఘానికి పునాదులు. ఆ పునాదిని తడిపింది ఎవరో తెలుసా? అపోస్తుల రక్తం. పునాది మొత్తం కూడా అపోస్తుల రక్తంతో తడిచి స్థిరంగా ఉంది. ఎంతమంది కూల్చాలని చూసినా దాన్ని ఎవ్వడి వల్ల కాలేదు. సంఘ పునాది అపోస్తుల రక్తంతో కట్టబడింది. అది దాని ఎవ్వడు కూడా ఏం చేయలేకపోయాడు. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చాడు, ఎవ్వడు కూడా ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా. గొర్రెలు, సంఘము దైవజనుల స్వరాన్ని వినాలి, స్వరాన్ని గుర్తుపట్టాలి. ఏం కార్యాలు చూసుకున్నావు? సొంత కార్యాలంటే మన ఇంట్లో ఫంక్షన్లు ఉంటాయి, ప్రోగ్రాంలు ఉంటాయి. మన ఇంటికి చుట్టాలు వస్తారు. మనం మంచిగా ఇవాళ సన్న బియ్యం తినాలి, దాంట్లోకి మంచి రుచికరమైన భోజనం చేసుకోవాలి. ఇదంతా ఎవరి కార్యాలు? మురికి బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకోవాలా, కూరలు మంచిగా ఉండాలా, బట్టలు మంచిగా ఉండాలా, ఇల్లు మంచిగా ఉండాలా. ఇవన్నీ ఏంటి? మన కార్యాలు. మరి యేసయ్య కార్యం ఎప్పుడు చూస్తావు? నువ్వు గొర్రెవైతే చూస్తావు. గొర్రెవైతే ఆ స్వరాన్ని గుర్తుపడతాము. ఆ స్వరం ఏంటి అనేది ఆలోచిస్తాం. మన కార్యాల కంటే కూడా యేసుక్రీస్తు కార్యాలు ఎక్కువ చూడాలి మనం. మన పని ఏంటో తెలుసా? మన యేసయ్య పని ఎక్కువ చేయాలి మనం. అని ఏం చేస్తున్నారు ఇలా? ఈ విశ్వాసులా? నా దృష్టిలో పిశాసులు. మీరు ఎంత ఎత్తున్నారు, ఎంత పొట్టుకున్నారు నేను చెప్తాను. చిన్నది అనే పదం వాడాడుగా ప్రభు, దానికి నేను చెప్పేది ఎన్ని. ఇప్పుడు చిన్నది ఆపిల్లనా మనమా? అరే మళ్ళీ అట్ట కూడా అది కూడా ప్రమాదమే. అమ్మటానికి ఇంక అయిపోయింది, ఇంక చిన్నగా. ఇంక మళ్ళీ వచ్చేవారం కూడా చిన్నే. వయసు ఎంత? ప్రభువులో ఎంత వయసు అనుభవం ఉంది? అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇంకా ఐసు చీకబుద్ధి అవుతుంది నాకు అనిపిస్తే. నేను ఎవరినో తెలుసా? నేనేం వయసులేమో పెద్దగా ఉన్నాను, ఆలోచనలు ఎట్టున్నాయి? పోరగాళ్ళు అన్నట్టు గోలీలు బోర్లు ఎన్నంటే నేను ఎవరిని? 15 ఏండ్లు 20 ఏండ్లు ప్రభువులో మనం ఎదిగినామా? కానీ ఆలోచనలు ఎలాగ ఉండాలి? సొంత పనులు అండి. సొంత పనులు అంటే మనం చిన్నోళ్ళం. ఇంకా మనం ఇంకా ఘాటు పదం ఏంటంటే మరగుజ్జు. మీరే సొంత పనులు చూసుకుంటారు, కానీ ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు ఏముంటుంది? పిల్లలు ఉన్నారని, చుట్టాలు ఉన్నారని. మన పనులు, మన కార్యాల కొరకు మనం ఎంతసేపటికి ఇదే చూస్తున్నాం, నూతిలో కప్పలాగా. మరి యేసుక్రీస్తు కార్యాన్ని ఎప్పుడు చూస్తావా? నీకు మేలు, నిన్ను విడిపించింది ఎవరు? నిన్ను పాపముల నుంచి నడిపించింది ఎవరు? పాపములో నుంచి విడిపించి నీ రోగాలు, రుగ్మతలు, బాధలు, సమస్యల నుంచి విడిపించి ఆ పేతురు చుట్టూ ఎంతమంది ఉన్నారు? 16 మంది సైనికులు ఉన్నట్టుగా మన చుట్టూ కూడా ఎంతమంది ఉంటే దేవుడు విడిపించలేదా? ఇప్పుడేం పడింది మనకి? డబ్బు పిచ్చి పట్టింది. ఇప్పుడేం పిచ్చి పట్టింది? సంపాదన పిచ్చి పట్టింది. ఇప్పుడేం పిచ్చి పట్టింది? పేరు పిచ్చి పట్టింది. అన్ని పోయినాక ఈ పిచ్చి పట్టింది. అంత జ్ఞానం అంతా పోయినాక, వయసు అంతా పోయినాక ఇప్పుడు మనకి ఏం పడుతుంది? మన సొంత కార్యాలు పిచ్చి పడుతుంది. యేసుక్రీస్తు కార్యం ఎప్పుడు పడుతుంది? పని చేయని వాళ్ళంతా కూడా దేవుని వాక్య ప్రకారంగా చిన్న పిల్లలే. ఇంకా వీరికి ఇంకా వయసు రాలేదు, పెరిగారు. 20 ఏండ్లు 30 ఏండ్లు అంటారు, కానీ ఏం లేదు. స్వరం గుర్తుపట్టడం తెలియదు, పని చేయడం తెలియదు, దేవుని పని చూడడం తెలియదు. నువ్వు గొర్రె అయితే కాపరి స్వరాన్ని గుర్తుపడతావు. మనం ఎలాగుండాలి? క్రీస్తులో ఎదగాలండి. ఎదుగుదల లోపించకూడదు. మన ఎదుగుదల ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉండాలి ఆత్మీయంగా. ఎదిగిన వాళ్ళ ఆలోచనలు, ఎదిగిన వాళ్ళ భక్తి ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తులో ఎదగాలి మనం, లోకంలో కాదు. లోకంలో ఎదుగుతావు, ఏముంది సుఖం? 60 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా బుద్ధి మారదు, బతుకు మారదు, ఆలోచనలు మారు. క్రీస్తులో ఎదిగింది ఆ పాప చిన్నదే, కానీ ఎంత పెద్దగా ఆలోచిస్తుంది అమ్మాయి.
క్రీస్తులో ఎదగాలి. ఆ ఎదిగిన అమ్మాయికి ఎంత జ్ఞానం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. స్వరమును ఎరుగును గనుక అతనిని వెంబడించును. మన అపోస్తలిక వాయిస్ను మీరు గుర్తుపడితే మీరు వెంబడిస్తారు. వెంబడించడం అంటే తెలుసా? గొర్రెకి ఎప్పుడు కూడా సొంతంగా దారి చేసుకోవడం తెలియదు. కాపరి నడిపిస్తేనే, ఆ కాపరి ఎడిపోతే అమ్మాయి పేరు ఏం పేరు? రోధే. ఏం పేరు? రోధే. హింసలు ఉన్నప్పుడు కూడా విశ్వాసంలో ఉంది. హింసలు ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ ప్రేయర్ చేస్తుంటే కూడా ప్రార్థనలో ఉంది ఆ బిడ్డ. అమ్మాయి మామూలు అమ్మాయి ఏం కాదు. అమ్మాయి గురించి వాస్తవాన్ని లోతుగా పోతే అసలు ఆ అమ్మాయి విశ్వాసం ముందు ఇప్పుడున్న వాళ్ళంతా డబ్బాగాళ్ళు అని చెప్పేస్తా నేను. డబ్బా విశ్వాసులు, తిండిపోతు విశ్వాసులు, తిరుగుబోతు విశ్వాసులు, పండుబోతు విశ్వాసులు. ఆల్రెడీ ప్రేయర్ అంటే 6ంటికే పక్క సర్దుకుంటారు. ఇంక అమ్మో తొందర పడుకుందాం, చచ్చిపోతాం మళ్ళా. నా బిడ్డ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సంఘం అంతా ఈ అమ్మాయి నిజంగానే దేవుడు ఎప్పుడు పంపిస్తాడో అని తలుపుకేసి వస్తుంది, తలుపుకేసి వస్తుంది, ఎలాగేసి వస్తుంది. తలుపు కొట్టగానే వచ్చింది పేతురే, మా అయ్యగారు వచ్చాడు పోయి చెప్తుంది ఆమె. నమ్ముతున్నారా? ఆత్మీయంగా జీవించే మాటలు, ఆత్మీయంగా మాట్లాడుతున్న మాటలు కొంతమందికి పిచ్చితనంగా కనబడతాయి. ఆయన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడుతున్న మాటల్లో ఎంత లోతైన మాటలు ఉన్నాయి మీకు. ఇవన్నీ ఎక్కితే తెలివి ఉన్నట్టు, ఎక్కకపోతే తెలివి లేనట్టు. మీకు చెప్పానుగా నేను, స్వరాన్ని గుర్తుపట్టాలంటే మనకు భాషలు రావాల్సిన అవసరం లేదు, ప్రవచనాలు రావాల్సిన అవసరం లేదు. వాక్యం తెలియాలి. ఏం తెలియాలి? వాక్యమే తెలియాలి. వాక్యం తెలిసిన విశ్వాసంత శక్తివంతమైన వాళ్ళు ఎక్కడ ఉంటుంది? కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా మాయ. ఈ నిరర్థకాలు అవుతావు ఒకరోజు, కానీ నిరర్థకం కానిది వాక్యం. స్తోత్రం చెప్పండి. ప్రవచనమైనా వ్యర్థనమవుద్ది, కళలైనా పోతాయి, వాక్యం. నేను అందుకే సవాలు చేసినాను, 1500 వాక్యాలు చూడకుండా చెప్పాలి, చూడకుండా రాయాలి. అలాంటోడే సేవకుడిగా ఉండటానికి అర్హుడు. నువ్వు మాట వచ్చింది ఏదో నా కళకు తోసింది అని 2 వాక్యాలు తీసుకొని చెప్పేటోడు కాదు ఇక్కడ కావాల్సింది. కంప్యూటర్ ఉద్యోగంలో చూడండి, సాఫ్ట్వేర్ అయ్యేటోళ్ళని, డీకోడ్ చేసేటోళ్ళని చూడండి. కంప్యూటర్ నేర్చుకునేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. అన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉంటేనే వాళ్ళ ఆ ఉద్యోగానికి అర్హులు అవుతారు. వాడు బ్రతుకు తెరువు కోసం వాడు ఎన్ని నేర్చుకోవాలని నేర్చుకుంటారు. బ్రతికిచ్చిన దేవుడు ఇది ఎంత నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ కూడా 3000 బైబిల్ రెఫరెన్సులు చూడకుండా రాయగలిగే కెపబుల్ సంపాదించుకున్నాను. బైబిల్ పక్కన పెట్టేసి 3000 వాక్యాలను రాయగలగాలి, చెప్పగలగాలి. బైబిల్ లేకపోయినా నాకు ఇదే బతుకు కావాలి. నా పని ఏంది? నా పని ఏంది చెప్పండి, మీరే చెప్పండి. కంప్యూటర్ జాబ్ చేసేవాడి పని, సాఫ్ట్వేర్ ఉద్యోగి పని ఏం పని? ఆడు బతకడానికి. నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ పని? నా గొర్రెలను మేపమన్నాడు. పేతురు చెప్పింది ఏంది? నా గొర్రెలను మేపు. గొర్రె అంటే సంఘం. ఇప్పుడు ఆయన సంఘాన్ని మేపే పనిలో ఉన్నాను. మరి దీన్ని ఎందుకు నేను చదవకూడదు? ఇది రాకుండా నేను కళలు, దర్శనాలు చూస్తాను, నాకు తెల్ల సొక్క గుర్తొచ్చింది, నాకు పూల సొక్క కనబడదు. ఈ పెద్ద డ్రామాలు ఆడటం పెద్ద పని కాదు సార్. పెద్ద డ్రామాలు ఆడటం పెద్ద పని ఏం కాదు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా వాడుకొని పెద్దోళ్ళు కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు. పెద్ద పని కూడా కాదు నాకు అది. కానీ దేవుని భయం లోపల ఉంది. చదువురాని విశ్వాసుల్ని, తిక్కల విశ్వాసులు పెద్ద మోసం చేయడం పెద్ద పని కూడా కాదు. కానీ ఆయన కొడితే గూబిలి వెళ్తుంది, చెవులంగా వెళ్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఈ డ్రామాగాళ్ళందరినీ ఒకరోజు ఆయన చేతిలో పడబోతున్నారు. ఒకరోజు ఆ స్వరము కాదు మంది, మనకిచ్చిన దర్శనము అపోస్తలిక్ స్వరము. ఇది మీరు గుర్తుపట్టాలి. ఈ స్వరం యొక్క మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు? రాకడా. ఈ స్వరములు ఏముంటాయి? హెచ్చరికలు, సిద్ధపరిచే ఉంటాయి.
మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా, మీరు ఎంత అన్నం పెట్టినా, మిమ్మల్ని కాసే సేవకుడు ఏడిస్తే మీకు ఏ ఫలితం రాదు. మీ ఆత్మల్ని కాసే సేవకుడు దుఃఖంతో ఉంటే మీకు ఏ ప్రయోజనం రాదు అని దేవుని వాక్యంలో చెప్పబడింది. మా ఆత్మీయ నాయకుడిని బలపరుచయ్యా, వాడుకో ప్రభా. ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోధే అనే చిన్నది ఎలాగూ తన సేవకుడు, తన కాపరి పేతురయ్య గారి స్వరాన్ని గుర్తుపట్టి అంత సంతోషంగా ఉన్నదో, మనం కూడా ఈ కడబడి దినాలలో ఈ స్వరాలను గుర్తుపట్టి విశ్వాసంలో ముందుకెళ్ళాలి. సాక్షులంగా ఉండాలి, సాక్ష్యం చెప్పాలి, మనల్ని బట్టి ఇతరులను ప్రోత్సహించాలి.